ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. 3 months, లాస్ట్ 3 months దేవుడు మనలను కాపాడినందుకే దేవునికి వందనాలు. మరి యొక్క న్యూ మంత్ మంత్ ఆఫ్ ఏప్రిల్లోనికి మనల్ని తీసుకొచ్చిండు 2025. దేవునికి అనేకమైన వందనాలు. లాస్ట్ వీక్ థాయిలాండ్, మయన్మార్, మరి ఆ యొక్క ప్రాంతాలలో ఎంతో భయంకరమైన ఎర్త్క్వేక్ 7.7 అంటే చాలా పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది కదా. ఎంతోమంది చనిపోయిండ్రు పిల్లలు. మరి మీరు చూస్తుండ్రో లేదో తెలియదు, చాలామంది చనిపోయిండ్రు. కానీ మనలను దేవుడు కాపాడుతున్నాడు, దేవునికి వందనాలు. మరి ఇంకొక వార్నింగ్ ఇచ్చిండ్రు, మరి సౌత్ ఇండియాలో కూడా ఎర్త్క్వేక్ వస్తుందని. కాబట్టి అందరం మనం ప్రేయర్లో ఉందాము. మరి దేవునికి మనము ఇంకా క్లోజ్గా మనము జీవించాలి. ఎందుకంటే బిఫోర్ లార్డ్స్ కమింగ్ ఎర్త్క్వేక్స్ అనే మాట దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి ఎర్త్క్వేక్స్ చాలా వస్తూ ఉన్నాయి. ఈరోజు నేపాల్లో వచ్చిందంట. ఓకే, చిన్న ఎర్త్క్వేక్ వచ్చింది కానీ 5.5, కానీ నేపాల్లో కూడా 2 times వచ్చిందంట. ఓకే, నిన్నటి దినంన. కాబట్టి మరి మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉండి మరి దేవుని యొక్క రాకడ కొరకని మనం అందరం వేచి ఉందాము. లార్డ్స్ కమింగ్ ఈజ్ వెరీ నియర్. సో లెట్స్ ఆల్ ఆఫ్ అస్ బీ వెరీ విజిలెంట్ అండ్ వాచ్ఫుల్. ఓకే, మనం ప్రేయర్ చేసుకొని మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాము. మహాపరిశుద్ధులైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు ఎంతో వందనాలు తండ్రి. మరి ఒక నూతనమైన దినం మా జీవితంలో ఇచ్చినారు, ప్రభు దినము. యేసు ప్రభు నా పాపముల కొరకు మా పాపముల కొరకు అని ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కల్వారి శిలలో చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచినందుకే నీకు వందనాలు. మీరు సజీవమైన దేవుడవని నిన్ను స్తుతించి నిన్ను గణపరుచుకుంటూ పిల్లలు నేర్చుకునే ఈ యొక్క లెసన్స్ ద్వారా వారు నిన్ను ఎక్కువగా తెలుసుకోగలటకు సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా జీవించటకు సహాయం దయచేయమని, టీచర్స్కు కూడా మీరు మీ యొక్క జ్ఞానం దయచేయమని యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 6వ అధ్యాయము 9వ అధ్యాయము, డానియల్ 6 chapters 9 chapter. మనము 5th chapter లెసన్లో మనం చూసినాము ఏ విధంగా మరి బెల్షాజర్ కింగ్ ఆఫ్ బ్యాబిలాన్ ఏ విధంగా ఆయన మరి దేవుని యొక్క మందిరం నుండి అన్ని వస్తువులను తీసుకొచ్చి దాంట్లో త్రాగడము, మరి ఎంతో మరి దేవుని యొక్క నామము ఎంతో దూషింపబడము అక్కడ చూసినాము. అప్పుడు ఏ విధంగా చెయ్యి వచ్చి రాసింది అవన్నీ చూసినాం కదా. సో ఇదే రాత్రి నువ్వు చనిపోతావని డానియల్ రైటింగ్ నుండి ఆయన చెప్పిండనమాట. చెప్పినప్పుడు మరి అదే రాత్రి ఆ బెల్షాజర్ చనిపోయినట్లు మనం చూసినాము. మరి డేరియస్ అనే మిడో ఆ యొక్క రాజ్యం యొక్క రాజు అయిందనమాట. డేరియస్ అనే రాజు అయిందనమాట. సో మీడియన్ వాళ్ళు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని తీసుకుంటారు. కల్దీయుల రాజ్యం అంటే బ్యాబిలాన్ ఎంతో గ్రేట్గా ఉండే. కానీ మరి చూసినాం కదా మనము గోల్డ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిల్వర్ వస్తుంది అని చూసినాం మనం ఆ యొక్క స్టాచ్యూ లోపల. సో అదేవిధంగా ఇక్కడ జరుగుతుందన్నమాట. బ్యాబిలాన్ ఇంకా ఇప్పుడు పడిపోయిందనమాట. ఇప్పుడు మీడియన్ అనే ఆ యొక్క రాజ్యం వచ్చి ఆ యొక్క బ్యాబిలాన్ను క్యాప్చర్ చేసేస్తారనమాట. సో ఈ డేరియస్ రాజు అయిందనమాట. ఆ డేరియస్ కాలంలో మరి డేరియస్ ఎప్పుడైతే రాజుగా అయిందో అప్పుడు ఆయన 120 ప్రిన్సెస్ను ఆ యొక్క రాజ్యం మీద అపాయింట్ చేసుకుంటాడు అనమాట. ఏ విధంగా మన స్టేట్స్లలో కూడా ఎప్పుడైతే మన యొక్క దేశంలో కూడా అదే విధంగా చేస్తారు కదా. మరి ఎలక్ట్ అయిన తర్వాత మరి ఒక చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అయినాక కొంతమందిని ఎమ్మెల్యేస్ను వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు కదా. అదేవిధంగా డేరియస్ కూడా ఆయన రాజు అయిన తర్వాత మరి కొంతమందిని ఎలక్ట్ చేసుకుంటాడు అనమాట. ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఆ యొక్క దేశంలో ఆ యొక్క రాజ్యంలో మరి పరిపాలించాలా, రూల్ చేయాలనో వాళ్ళను మరి ఎలక్ట్ చేసుకుంటాడు అనమాట. మరి డానియల్ ఈ యొక్క వీళ్ళందరి మీద కూడా ఫస్ట్ ఉండే అనమాట. ఆయనను ఆ విధంగా అపాయింట్ చేస్తారనమాట. ఎందుకంటే డానియల్ లోపల బైబిల్లో రాయబడ్డది అండ్ ఎక్సలెంట్ స్పిరిట్ ఆయన లోపల ఉండాలంట. చాలా శ్రేష్టమైన ఆత్మ ఆయన లోపల ఉండనమాట. అంటే నెమ్మది అయిన ఆత్మ అనమాట. దేవుని ఆత్మ ఆయన లోపల ఉండమాట. హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. కాబట్టి అయితే ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా ఆయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ యొక్క దేశాన్ని రూల్ చేసేవారు. వాళ్ళందరూ కూడా డానియల్ మీద ఒక ఈవిల్ ఐ వేసిండ్రు అనమాట. ఒక చెడు కన్ను వేసిండ్రు అనమాట. ఈ డానియల్ను ఏ విధంగానైనా మనము ఇక్కడ నుండి తీసేయాలి. మరి ఎట్లా ఈ డానియల్ లోపల మనం ఏది కూడా ఫాల్ట్ కనుగొనలేము కదా. మరి ఎట్లా మరి అని వాళ్ళు ఒక ఫాల్ట్
కనుగొనలేరు కాబట్టి ఏమనుకున్నారంటే కేవలము వాళ్ళ దేవుణ్ణి ఆయన పట్టుకుంటాడు కదా, ఆయన దేవుని విషయాలలోనే మనము ఏదన్నా ఒకటి ఒక లా చేద్దాము అనేసి ఏం చేసిండ్రంటే వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వచ్చిండ్రు. రాజు దగ్గరికి వచ్చి రాజుకి ఏం చెప్పిండ్రంటే, రాజా నువ్వు ఒకటి నువ్వు ఒక లా చేయాలి. ఏంటంటే నీకు తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా వాళ్ళు ప్రేయర్ చేయొద్దు, వాళ్ళ పెటిషన్స్ను వేరే వాళ్ళకు చెప్పొద్దు అనమాట అని ఒక లా చేయి నువ్వు అని చెప్తారనమాట. ఒకవేళగిన వాళ్ళు 30 days మనం టైం ఇస్తాము. 30 days లోపల వాళ్ళు ఒకవేళగిన ఏ దేవునికైనా వాళ్ళు పెటిషన్స్ అంటే వాళ్ళు ప్రేయర్ చేస్తే ఒకవేళ వాళ్ళను డెన్ ఆఫ్ లయన్స్ లోపల వేసేద్దాం, వాళ్ళు వేయబడాలన్నమాట. అంటే సింహాల గుహ లోపల వేసేయాల వాళ్ళను అని ఈ యొక్క మీడో పర్షియా యొక్క లా ఎటువంటిదంటే దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు అనమాట అని మరి డేరియస్కు చెప్పినప్పుడు మరి డేరియస్ దానికి సైన్ చేసిండంట ఆ యొక్క డిక్రీకి. ఓకే అదే విధంగా చేద్దాము అని చేసిండంట. డానియల్కు తెలుస్తుంది అనమాట ఈ యొక్క విషయం, ఈ యొక్క రైటింగ్ ఈ విధంగా ఒక లా వచ్చింది, ఎవ్వరికి కూడా ప్రేయర్ చేయొద్దు అని. అయితే డానియల్ మనం 9th chapterలో మనం చూస్తాము, డానియల్ యొక్క లాంగ్ ప్రేయర్ చూస్తాం అనమాట. మనం ఎంతగా ఆయన ప్రేయర్ చేస్తాడంటే చాలా ప్రేయర్ఫుల్ మ్యాన్ అనమాట. డానియల్ వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్ అని మనకు ఇక్కడ 9th chapterలో కనిపిస్తుంది. మనకు 9th chapterలో ఆయన ఎంతో ప్రార్థన చేస్తాడనమాట. ఎందుకంటే ఏ విధంగా మరి యెరూషలేము ఏ విధంగా మరి ఈ బాబిలోనియన్స్ వచ్చి దాన్ని క్యాప్చర్ చేసేసిండ్రు, పడిపోయిందనమాట యెరూషలేము అని చెప్పేసి యెరూషలేం కొరకని ఎంతో ప్రేయర్ చేశాడు. అయ్యో మమ్మలను క్షమించి దేవా, మమ్మలను ఫర్గివ్ చేయి దేవా అనేసి ఆయన ఎంతో ప్రేయర్ చేస్తాడని మనకు 9th chapterలో కనిపిస్తుంది. అప్పుడు మరి గేబ్రియల్ దూత అనమాట, వన్ ఆఫ్ ది ఆర్కేంజిల్ అనమాట గేబ్రియల్ అంటే. ఆయన వచ్చి మరి డానియల్ను ముట్టి యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్ అంటే నువ్వు చాలా అతి ప్రియుడవు నువ్వు దేవునికి, ఎందుకు నువ్వు ఈ విధంగా ఎంతగా నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి ఆయనను ముట్టి ఆయనకు ఇంకా రానే ఉన్న దినాలలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా మళ్ళా చెప్తాడనమాట ఆ యొక్క గేబ్రియల్. సో ఏ విధంగా మెస్సయ ద ప్రిన్స్ వస్తాడు అనే విషయం కూడా చెప్తారనమాట. అంటే డానియల్ వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్ అని మనం చెప్పొచ్చు అనమాట. డానియల్కు ప్రేయర్ లేకుంటే ఆయన బ్రతకలేడనమాట. ప్రేయర్ వాజ్ హిస్ బ్రెత్ అని చెప్పొచ్చు అనమాట మనం. సో డానియల్ ఇంకా ఆయన ఆ యొక్క అలవాటు కదా, సో అదే దాని మీద వీళ్ళు ఒక డిగ్రీ పాస్ చేసిండ్రు. కానీ డానియల్ మాత్రము ఆయన అస్సలు భయపడలేదన్నమాట. ఆయన విండోస్ ఓపెన్ చేసిండంట టువర్డ్స్ జెరూసలేం. ఎక్కడైతే దేవుని మందిరం ఉందో అటు సైడ్ ఆయన యొక్క విండోస్ ఓపెన్ చేసి మరి మోకాలు వంగి ప్రార్థన చేసిండంట. ఆయన 3 times a day హీ ప్రేడ్ అండ్ గేవ్ థ్యాంక్స్ అంటూ హిస్ గాడ్ అనే మాట మనకు కనిపిస్తుంది డానియల్ 6th chapter లోపల. ఇంకా వాళ్ళందరికీ తెలిసిపోయింది అనమాట, అబ్బా డానియల్ ఇంకా ప్రేయర్ చేస్తున్నాడు. అది కూడా ఏంటి, కిటికీలు తెరిచి వాళ్ళకు కనిపించే విధంగా ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికింది కదా డానియల్ను తీసుకుపోయి లయన్స్ డెన్లో వేయనీకే. సో వాళ్ళు ఇంకా రాజు దగ్గరికి వస్తారనమాట. రాజు దగ్గరికి వచ్చి, రాజా నువ్వు ఒక సైన్ చేసినావు కదా ఒక డిగ్రీ, సో ఎవ్వరు కూడా వాళ్ళ పెటిషన్స్ ఏ దేవునికి కూడా చేయొద్దు, కానీ కేవలం నీకే చేయాల, లేకుంటే గిన వాళ్ళను డెన్ ఆఫ్ లయన్స్లో వేయాలని చెప్పినావు కదా. సో ఇక్కడ మనకు డానియల్ ఉన్నాడు. ఆ డానియల్ యూదా యొక్క క్యాప్టివిటీ నుండి తీసుకొచ్చినాం కదా, ఆ డానియల్ నిన్ను అస్సలు కూడా పట్టించుకుంటలేడు, నీ డిగ్రీని అస్సలు పట్టించుకుంటలేడు. ఆయన మాత్రము 3 times a day ఆయన ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ దేవునికి అని చెప్పినప్పుడు మరి డేరియస్ రాజుకేమో డానియల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఆయన లోపల ఎక్సలెంట్ స్పిరిట్, ఆయన దేవుని చేత ఆయన నడిపించబడే వ్యక్తి. ఆయన ఎవరిని కూడా ఏమీ తొందర చేయడు కదా, ఆయన ఎంతో నెమ్మది అయిన మనిషి కదా అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడతాడు అన్నమాట. అయ్యో డానియల్ను పట్టేసినరా వీళ్ళు, మరి ఎట్లా అని చెప్పేసి ఆయన ఎంతో ఆలోచిస్తారన్నమాట. ఎట్లా డానియల్ను మరి ఈ యొక్క విషయం నుండి డెలివర్ చేయాలని మరి ఎంతో ఆయన అనుకుంటాడు. కానీ ఆ మనుషులు మాత్రము మరి మీడో పర్షియా యొక్క లా ప్రకారము ఒక్కసారి సైన్ చేస్తే అది చేంజ్ కాదు అని వాళ్ళు వచ్చి కింగ్ దగ్గర ఒకటేమైనా అంటుంటే ఇంకా కింగ్ ఇంకా ఆఖరికి చెప్తాడనమాట, డానియల్ తీసుకుపోయి లయన్స్ డెన్లో వేయండి
అని ఆ లయన్స్ డెన్లో వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి లయన్స్ డెన్లో వేసిండ్రు అనమాట. కానీ రాజు మాత్రం డానియల్తోనే అంటాడు, నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో నీ దేవుడే నిన్ను మరి ఆ యొక్క లయన్స్ నుండి నిన్ను కాపాడుతాడు అని చెప్తాడనమాట. చెప్పినాక ఆ యొక్క లయన్స్ డెన్కి ఒక రాయి పెట్టేసి దానికి ఒక సీల్ వేసేస్తారనమాట. ఎవరు కూడా దాన్ని తెరవద్దు అని చెప్పేసి సీల్ వేస్తారనమాట. ఇంకా నైట్ అంతా కూడా రాజు నిద్రపోలేదంట. ఆ నైట్ అంతా కూడా రాజు నిద్రపోలేదంట. ఇంకా ఏ మ్యూజిక్ కూడా ఆయనకు రాలేదంట. మరి ఆయన ఎంతో ఫాస్టింగ్తోనే ఉండేనంట రాత్రంతా కూడా. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇంకా ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని ఆయన వెయిట్ చేసి ఇంకా మార్నింగ్ కాగానే పరిగెత్తిండంటే ఇంకా డెన్ దగ్గరికి గట్టిగా ఇంకా ఏడ్చే వాయిస్లో ఆయన ఏడుపు స్వరంతో ఆయన గట్టిగా అన్నాడంట, డానియల్ మరి జీవం గల దేవుని యొక్క సేవకుడా, సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో నీ దేవుడు నిన్ను ఈ లయన్స్ నుండి డెలివర్ చేసిండా, నిన్ను కాపాడిండా. దై గాడ్ హూమ్ దౌ సర్వెస్ట్ కంటిన్యూయలీ ఏబుల్ టు డెలివర్ దీ ఫ్రమ్ ద లయన్స్ అనే మాట ఆయనను అడిగిండనమాట. అడగగానే దెన్ సెడ్ డానియల్ ఏమంటాడంటే, ఓ రాజా, మరి నా దేవుడు నన్ను మరి ఒక ఏంజల్ని పంపించిండనమాట. పంపించి ఈ యొక్క లయన్స్ మౌత్స్ అన్నిటినీ షట్ చేసిండనమాట. అంటే ఈ లయన్స్, ఈ సింహాల నోర్లను మూసేసిండు. నన్ను ఎలాంటి హాని చేయకుండా వాటిని ఆ యొక్క నోర్లను మూసిండనమాట. సింహాల నోర్లను మూసేసిండు దేవుడు. ఎందుకంటే నా లోపల ఎలాంటి తప్పు లేదు కదా, నీ ముందర దేవుని ముందర ఏం తప్పు చేయలేదు, నేను నీ ముందర కూడా ఏం తప్పు చేయలేదు. అప్పుడు రాజుకి ఎంతో సంతోషం అయిపోయి ఇంకా డానియల్ను ఆ లయన్స్ డెన్ నుండి బయటకు తీయండి అని చెప్పిండన్నమాట. డానియల్కి ఎలాంటి హాని జరగలేదంటే, ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిండనమాట డానియల్. ఎందుకంటే కేవలం ఆయన దేవుని పాదాలు పట్టుకొని ఉంటాడు అనమాట ఎప్పుడు డానియల్. ఓకే పిల్లలు, మనం కూడా నేర్చుకోవాలన్నమాట. మన లైఫ్లో మనకెవ్వరు లేరు కదా, మన లైఫ్లో దేవుడే కదా, ఫస్ట్ దేవుడిని పెట్టుకోవాలి. సో దేవుని మీద విశ్వాసం ఉంచిండు కాబట్టి దేవుడు ఆ యొక్క లయన్స్ డెన్ నుండి డానియల్ బయటికి వచ్చేసిండు అనమాట. సో ఇంకా రాజుకు ఇంకా ఎంత సంతోషమో కదా. అయితే ఎవరైతే డానియల్ను లయన్స్ డెన్లో వేయించిండ్రో సో వాళ్ళను వెయ్యాల, వాళ్ళనే కాదంట వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను కూడా లయన్స్ డెన్లో వేయాలని చెప్పగానే సో వాళ్ళను వేస్తుంటే వాళ్ళు ఇంకా కిందికి కూడా పడకముందే, ఆ డెన్ కింద కూడా వాళ్ళు పడకముందే ఆ లయన్స్ వాళ్ళను చీల్చేసినాయంట. ఎంత అద్భుతంగా సహాయం చేసిండు. ఎవరి మీద కూడా ఈవిల్ ఐ మనకు ఉండకూడదు అని కూడా మనం ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. మనము ఎవరికి కూడా హర్ట్ చేయొద్దు, మన మాటలతోనే కానీ మనం దేనితో కూడా హర్ట్ చేయొద్దు. హర్ట్ చేసినప్పుడు తిరిగి ఆ హర్ట్ మనకే వస్తుందని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో అప్పుడు డానియల్ ఒక డేరియస్ కింగ్ ఏం చేస్తాడంటే, మరి అన్ని దేశాలకు అన్ని లాంగ్వేజెస్ ఈ భూమి మీద ఉండే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రాస్తాడనమాట. ఏంటంటే అందరికీ కూడా పీస్. నేను ఒక డిక్రీ చేస్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరు డానియల్ యొక్క దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. ట్రెంబుల్ అండ్ ఫియర్ బిఫోర్ గాడ్ ఆఫ్ డానియల్, ఫర్ హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము ఎప్పటికి ఉండే రాజ్యం అనమాట. కాబట్టి ఆయన ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా ఆయన నాశనం చేసేసి ఆయన యొక్క రాజ్యం రానే ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం రానే ఉన్నది. కాబట్టి దేవునికే భయపడాలా, డానియల్ దేవునికే భయపడాలా అని ఆయన ఒక డిక్రీ రాసేస్తారు అనమాట. ఎవరైతే ఏ దేవుడైతే డానియల్ను లయన్స్ డెన్ నుండి కాపాడిండో ఆ దేవునికి అందరు కూడా భయపడాలా, ఆ దేవుణ్ణే నమ్ముకోవాలా. ఆ దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు సజీవమైన దేవుడు. దట్ గాడ్ ఈజ్ రియల్ గాడ్ అండ్ హీ ఈజ్ అ లివింగ్ గాడ్ అని ఆ యొక్క డేరియస్ రాజు తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని దేవుని యొక్క బిడ్డను ఆయన అంతగా ప్రేమించిండు అనమాట. కాబట్టి ఈ యొక్క లెసన్ పిల్లలకు అర్థం కావాలని మరి మా యొక్క ప్రార్థన. దేవుడు మనకు సహాయం చేయను గాక. God
నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాం, పాటలతో మరి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఓకే, మనం పాటలతో దేవుని సింగింగ్ సాంగ్స్ ఈజ్ అ ప్రేజ్ వర్షిప్ టు గాడ్. కాబట్టి మనము ఆ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. మరి ఈరోజు మనం నేర్చుకున్న లెసన్లో మనం తిరిగి ఒక 3 పాయింట్స్ చూసుకుందాము. సో మనము డానియల్ 6 చాప్టర్ అండ్ 9 చాప్టర్, ఈ 2 చాప్టర్స్లలో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే డానియల్ వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్ అని చూసుకున్నాం అనమాట. సో ఎంతగా ప్రేయర్ఫుల్ అంటే మరి అంటే కింగ్ ఒక లా తెచ్చినా కానీ ఆ లాను కూడా ప్రక్కకు పెట్టేసిండ్రు అనమాట. ఒక డిగ్రీ చేసిండ్రు కదా, ఎవరికి కూడా ప్రేయర్ చేయొద్దు, కేవలము డేరియస్ కింగ్కే ప్రేయర్ చేయాలా అని ఆ యొక్క లా వచ్చినా కానీ ఆ లాను ప్రక్కకు పెట్టి మరి డానియల్ 3 times a day, ఒకసారి కాదు 3 times a day, అది కూడా మోకాలు వంగి, ఓకే, తర్వాత జెరూసలేం సైడ్ ఆ యొక్క విండోస్ ఓపెన్ చేసి, అంటే దేవుని మందిరం ఉండే ప్లేస్ అనమాట. సో కాబట్టి డానియల్ ఎంత ఆయనకు అంటే ఆపోజిషన్ ఎంత ఉన్నా కానీ ఆయన మాత్రము ప్రేయర్ఫుల్ మ్యాన్గా మనం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా వీ హ్యావ్ టు ప్రే రెగ్యులర్లీ. ఓకే, సో మనం అది అలవాటు చేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా మనం ప్రేయర్ చేసేది నేర్చుకోవాలన్నమాట. ప్రే విదౌట్ సీజింగ్ అనే మాట బైబిల్లో ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం ప్రతిసారి మనం దేవుని దగ్గరికి వస్తూ ఉండాలన్నమాట. మరి డానియల్కు ప్రేయర్ అనేది ఇట్ వాజ్ లైక్ హిజ్ బ్రెత్. ఆయనకు ఊపిరి ఎట్లా ఉన్నదో మనకి ఎట్లా మనం బ్రతికి ఉండాలంటే ఊపిరి ఉంది కదా, అదే విధంగా డానియల్కి కూడా ఉండే అని మనం చూసుకున్నాం. అయితే ఆ రోజులలో లయన్స్ డెన్లో వేసిండ్రు అంటే అన్ని లయన్స్ ఉంటాయా ఒక డెన్లా అనేసి మనం అనుకోవచ్చు కదా. సో ఆ దినాలలో అక్కడ మిడో పర్షియా ఆ యొక్క దేశాలల్లో వాళ్ళకు లయన్స్ హంట్ చేసేది, తర్వాత లయన్స్ అంటే వాళ్ళకు ఒక స్పోర్ట్ ఉండే అనమాట, ఒక గేమ్ లెక్క ఉంటుండే అనమాట వాళ్ళకి ఆ దినాలల్లో. సో కింగ్స్ లయన్స్ను హంట్ చేస్తుండే, అది వాళ్ళకు ఒక హాబీ, ఒక స్పోర్ట్ లెక్క ఉంటుండే అనమాట. సో చాలా లయన్స్ను క్యాప్చర్ చేసి పెట్టుకుంటుండే అనమాట. ఎందుకంటే కొంతమందిని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే చంపేయడానికి కూడా, కొంతమందికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఆ విధంగా లయన్స్ను వాళ్ళు యూజ్ చేస్తుండే ఆ మెడో పర్షియా, మెసపోటేమియా ఆ యొక్క దేశాలలో. ఓకే, సో ఆ విధంగా లయన్స్ ఆ విధంగా వాడుతుండే అనమాట. కాబట్టి అందుకనే దేవుడు ఆ యొక్క డానియల్ను లయన్స్ డెన్లో వేసిండ్రని మనం చూడొచ్చు. మరి అంతేకాకుండా డానియల్ మరి ఫెయిత్ఫుల్ మ్యాన్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే డానియల్ మరి కింగ్ నెబుకద్నెజర్ చెప్పిండు డానియల్ దేవుణ్ణే మరి వర్షిప్ చేయాలని. అంతేకాకుండా డేరియస్ కూడా చెప్పిండు అన్నమాట. కింగ్ డేరియస్ కూడా డానియల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పిన అన్నమాట. కాబట్టి ఎంత ఫెయిత్ఫుల్గా ఏ రాజు వచ్చినా కానీ డానియల్ మాత్రం ఆయన దేవుణ్ణి మాత్రము వదలలేదు. అయితే ఇంకోటి లాస్ట్ థింగ్, మనము దేవుని యొక్క పేర్లను మనం చూసుకుంటా ఉన్నాం కదా. సో మనము 6th చాప్టర్లో మనము లివింగ్ గాడ్ అని మనం చూస్తున్నాం అనమాట. మన దేవుడు మరి చనిపోయిన దేవుడు కాదు, మన దేవుడు బ్రతికి ఉన్న దేవుడు అనమాట, సజీవమైన దేవుడు అని మనము చూస్తున్నాం. అంతేకాకుండా 9th చాప్టర్లో మెస్సయ్య ద ప్రిన్స్ వస్తాడు అనే మాట ఉన్నదనమాట. కాబట్టి లాస్ట్ టైం మనము ప్రిన్స్ ఆఫ్ ప్రిన్సెస్ అని మనం చూసుకున్నాం. మరి ఈసారి మనము మెస్సయ్య ద ప్రిన్స్ అని మనం చూసుకుంటాం. కాబట్టి యేసుప్రభు వచ్చిండు, ఆయన మన ఈ లోక పాపములన్నిటి కొరకని చనిపోయిండు. మరి ఆయన చేయవలసిన పని, మన యొక్క పాపం కొరకని చేయవలసిన ఆ యొక్క శిక్ష అంతా భరించిండు. ఇప్పుడు నెక్స్ట్ హీఈస్ కమింగ్ యాజ్ అ లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. కాబట్టి ఆయన సింహం వల్లే వస్తున్నాడు అనమాట. ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, యేసుప్రభు యొక్క బలియాగం ఎవరైతే నమ్మలేదో వారిని మరి తీర్పు తీర్చడానికి మరి దేవుడు యేసుప్రభు మరి ఒక లయన్ లాగా వస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఎన్నో పేర్లు నేర్చుకుంటా ఉన్నాము డానియల్ బుక్లో ఉండే. పిల్లలు ఇవన్నీ కూడా మీరు మంచిగా నోట్ డౌన్ చేసి పెట్టుకోవచ్చు. చిన్నప్పుడే మీరు ఈ యొక్క విషయాలన్నీ నేర్చుకుంటుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.